ఆడుతోంది మగనెమలి. ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకు ఆడదు ఆ మగనెమలి? దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా, అందుకు ఆడుతోంది అన్నాడు. అదేమిటి అలా అన్నా అంటే, నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. అంటే ఆయన శోకం అలా ఉంది. ఇంత ఋతువు ఉన్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు అనాలి కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు. ఆయన మనసులో ఉన్న అన్నగారితో అనడం. పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది, కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు. మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుకని మయూరస్య వనేనూనం రక్షసానహృత ప్రియా తస్యాన్ నృత్యతి రంభ్యేషు వనేషు సహకాంతయ. ఇంతలో కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవడం అంటే కాకి సంతోషంగా అరిచిందా, కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అండి, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకి రోగం రాదు. మీకు కాకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ, తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే 2 ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి, 2 పంది. ఆ 2 వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధిలో అన్ని పోసేస్తారు. ఆ 2 వీళ్ళు తొడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయండి. 2వది పంది, ఆ 2 ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే, యమధర్మరాజు గారి వరం. నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి, కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగా? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు, అవతల బొమ్మన్నాడు ఆయన. అందుకే అన్ని కాకులున్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. 2 ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం చదివితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు. ఎందుకంటే ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అన్నీ ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏష వై తత్ర వైదేహ్య విహగ ప్రతిహారక పక్షీమాంతు విశాలాక్ష్యా సమీపం ఉపనిష్యతి. కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచిందనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చుని ఉంటే తన పక్కకు వచ్చి కూర్చుని అరిచిందనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచిందనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచిందంటారు. అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే, ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకిచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ, తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడా ఇంటికి, బాబు వాడింటికి మనం ఎందుకండి అంటారు. ఆయనున్న చోటికి వద్దనాలి తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెరిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి? అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతి యందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో
వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా నాకు అనుమానం. ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా, కలుపుకు తిననేవారు. ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడం చేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండేవి ఒక్క కుడి చేతితోటి. సరే, మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చునరిస్తే మంగళప్రదం, కాకి తన మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల మించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది. కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకు అవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం. కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే ఓ 4 తీసుకెళ్ళి అలా పడేసేవారు కాక్కువ దీనికి. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకొని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి, రుచి చూడండి అంటది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. గృహస్థాశ్రమంలో తినాలో చారో ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యతద్దినం ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, నువ్విప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకాస్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా? ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి, అంతే నేలకు అంటుకుంటుంది, ఇక మళ్ళీ పైకి లేవదు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ఉద్దాన పతనములు అందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి. ఉత్సాహంతో లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య, నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహో బలవాన్నార్య నాస్తుత్సాహాత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో, వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్ళాడు. Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls, to thee my country అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ భయమన్న మాట లేదో, ఎక్కడ ప్రజలు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశము ముక్కముక్కలుగా అనేక కారణముల వలన సంకుచిత్తమును పెంచుకోదో, అటువంటి స్థితికి నా తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఆ ఉత్సాహమున్నవాడు పొందలేనిదన్నది లేదు తప్ప, ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్సాహవంత పురుష నవసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లాభేమహి. కాబట్టి అన్నయ్య, నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు. మనం సీతమ్మ తల్లిని తప్పకుండా
చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖాం మృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయో భిజిగ్ముః మహౌజసౌ రాఘవలక్ష్మణౌ తౌ. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు, మృగములు, సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయి. అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యపూక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చుని ఉన్నారు. అంటే అమాత్యులు కూర్చుని ఉన్నారు అంటే ఆయనకి అధికారం ఏది? రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదవి. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కానివారు కారు. ఎప్పుడూ మంత్రాంగమును నేర్పుతూ ఉంటారు. అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే తప్ప ఆయనకి పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఈయన మంత్రి కాడండి అనడానికి ఏం ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి అంటే ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎప్పుడూ మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది. భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు. అది మర్యాద. చెప్పాలి భార్యకి. నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు ఈయన, ఈయనకి ఏదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించినా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగం, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదో, దానిని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానమును నీకు చెప్తాను, వినును, ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనందరం అలా చేస్తాం. అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం. అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం. బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు. అలా చేశామని చెప్తాం అంతే. వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘున అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాడు. కాబట్టి రామాయణం చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడికి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకుని ఆవిడ వంట చేసుకుంటుంటే వెళ్ళి, ఏమో విన్నావా, మయూరస్యవనేనూరం రక్షసానహృతా ప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి అని. రామాయణం ముందు ఓ శ్లోకమో 2 శ్లోకాలో అందమో ఆనందమో, ఆ అన్నం తింటున్నప్పుడో ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, అది ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి. ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడు ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు, చాలా తప్పది. అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని నీకు. అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంత వరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్లే. మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవులు, ఇదొక్కటే పోని మంత్రి పదవి. కాబట్టి ఆవిడకి ఆయన, ఆయనకు ఆవిడ, ఇద్దరు. లేదా భర్త రాజు, ఎందుకంటే పెద్దవాడయి ఉంటాడు కదా, అందుకని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు. రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు. వాళ్ళ తేజస్సు వంక చూశాడు. శంకితో, వెంటనే ఆయనకి శంక వచ్చింది. శంక వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 30 వంతు చచ్చిపోయాడు అని గుర్తు. శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు ఎప్పుడు. మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది యథార్థమో కాదో. భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు. అది ఏమిటి అలా కదులుతోంది అనడం వేరు. అది పామేమో అనడం వేరు. భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడు అంతే.
నేను ముప్పావు అంతే చచ్చిపోతాడు, పావు అంతే బతుకుంటాడు, ఇంకా ఊపిరి వలన బతుకుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది. శంక అంటే ఏమిటి? అనుమానం. వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అది మహర్షి యొక్క హృదయం. ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత కలిగింది హృదయంలో. అంటే తత్తరపాటు కలిగింది. ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు. కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళ కంట పడకూడదు, పారిపోవాలి. కాబట్టి ఏం చేశారంటే ఉద్విగ్న హృదయ సర్వాదిశ సమవలోకయన్ నవ్యతిష్టత కశ్చిన్చిద్దేశే వనరపుంగవ. అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వానరులు నలుగురు ఎగిరిపోయారు. అందరూ తలకో దిక్కు ఎగిరిపోయారు. ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాడేంటే, అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా, ఈ బాబోయ్ వీళ్ళు కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చోటుకు దూకేశాడు. వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కారు సుగ్రీవాదులు. వీళ్ళిలా గెంతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద. ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాకుతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు. పిలిచి కూర్చున్నాడు. కూర్చుని ఏతం వనమిదం దుర్గం వాలి ప్రణహితౌ ధ్రువం ఛద్మనా చీరవసనౌ ప్రచరంతా విహాగతౌ. సుగ్రీవుడు చాలా కపటి. అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి. వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలి. వాలికి సుగ్రీవుడి మీద పగ. కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు. మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు. ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్లే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు. అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా విహాగతౌ వాళ్ళు వస్తున్నారు. అటువంటి సుగ్రీవుడు, అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివులు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అని కదా. ఆయన్ని నమ్మిన వాడికి, ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే సంభ్రమస్త్వజ్జతామేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతూ ఉంటావు. ఈ మలయ పర్వత శిఖరం మీదకి, ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కానీ రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకింత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారనుకుంటావేంటి? అనుకుని అలా భయపడుతుంటావేంటి? ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తాడు అనుకోండి, ఇంకెందుకా మంత్రి? ఆయన ఆలోచించారు. ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు. నువ్వు ఇక్కడికి రాడు వాలి రాడు, వాలి అనుచరులు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున రాచరికం ఏం చేస్తావు?
రేపు పొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే